తిరుపతి భానుప్రకాష్ రెడ్డి టీటీడీ పాలక మండలి సభ్యుల కామెంట్స్. భూమన ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు. కామని దొంగతనంపై సిబిఐ విచారణ జరిగినా భూమన తప్పించుకోలేడు. రవికుమార్ నుంచి భూమన 400 కోట్లు తీసుకున్నాడు. భూమన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు స్విమ్స్ ఆసుపత్రిలోని మందుల షాపుల కాంట్రాక్టర్ నుంచి ముడుపులు తీసుకున్నాడు. రాజకీయ కక్షతో కూటమి ప్రభుత్వం పనిచేయటం లేదు. భూమన అసత్యపు ప్రచారాలను మానుకోవాలి. అంటే మీ నాయకుడి మీద సిబిఐ వేశారని మీ మీద కూడా సిబిఐ వేయాలా? ఎస్ఐ స్థాయి అధికారి విచారణ చేస్తే చాలు, మీకు సిబిఐ అవసరం లేదు. ఎస్ఐ స్థాయి అధికారి విచారణ చేస్తే చాలు. మొత్తం ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది మొత్తం బయటపడిపోతుంది. కరుణాకర్ రెడ్డి గారు అంటే నీ చుట్టుపక్కల వాళ్ళందరూ జైల్లో ఉన్నారని, నేను కూడా జైలుకి వెళ్ళాలని చెప్పి ఏదైనా కోరుకుంటే తొందరగా తీరుతుంది. అది కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ జైల్లో ఉన్నారు కదా, మనం కూడా పోవాలా, క్రెడిట్ పెట్టుకోవాలా, నెక్స్ట్ ఏదైనా టికెట్ రావాలా, అక్కడ ఏదైనా వాళ్ళకి ఏమైనా ఆలోచన ఉందేమో ప్రజలు అంటున్నారు. నాకు మెసేజ్ చేశారు, అన్న చుట్టూ ఉన్న వాళ్ళకి జైలుకి పోయినారు కదా, వీరికి కూడా మనసులో ఏమైనా బాధ ఉందేమో, పోవాలని, అందుకని ఎంక్వైరీ సిబిఐ అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ మంచిది కాదు. కరుణాకర్ రెడ్డి గారు, మేమైతే రాజకీయ కక్షతో పని చేయట్లేదు. మళ్ళీ చెప్తున్నాం, వెంకటేశ్వర స్వామి దగ్గర మేము కాపలాదారుణము. స్వామివారి దగ్గర జరిగినటువంటి అపచారాలు, అన్యాయాల్ని మేము బయట పెడుతున్నాము. మేము ఆధారాలతో మాట్లాడుతున్నాం. మీరు ఆధారం లేకుండా వెంకటేశ్వర స్వామి క్షేత్రం మీద, స్వామివారి మీద ఇలా అసత్య అబద్ధ ప్రచారాలు ఇంకనన్నా మానుకోండి. రాజకీయం ఉంటే రాజకీయంగా చూసుకుందాం. ఇలాంటి మాటలు మాట్లాడద్దని చెప్పి కరుణాకర్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ, ఇంతకుముందు నేను చెప్పినట్టు మళ్ళా మెసేజ్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ దొంగల యూనియన్ తిరుపతికి రావాలనుకుంటున్నారు. ఇక్కడ సెటిల్మెంట్లు బాగా జరుగుతాయంట. కోర్టుకు పోవాల్సిన కోర్టు లోకాలలో పోతే సింపుల్గా కేసులు పరిష్కరించుకోవచ్చు. ఏందయ్యా అంటే మీరు ఎవరికి స్ఫూర్తి? అంటే ఆయన చెప్పారు, నా హయాంలో జరిగితే నేను అలిపేరులో నడుపుకోవడానికి కూడా సిద్ధం. ఆ రోజు ఎవరు ఏ హోదాలు ఉన్నారో అని అడుగుతున్నా. ఆ రోజు ధర్మకర్తల మండలి సభ్యుడికి ఎక్సెప్షన్ కదా, ఆయన అంతా తానే నడిపించాడు కదా. లోకాలతలో వెంకటేశ్వర స్వామికి ఆశ బదలాయించినప్పుడు మీరే కదయ్యా చైర్మన్. చెప్పండి కరుణాకర్ రెడ్డి గారు, మీరే కదా చైర్మను. ఇంత తప్పు ఆ రోజు ఎందుకు చెప్పలేదంటున్నా. కాంప్రమైజ్ 40 కోట్లకు జరిగింది. ఆయన ఏంటంటే 40 కోట్ల ఆస్తులని. బయట భక్తులు 40 కోట్లకు జరిగిందా, 400 కోట్లకు జరిగిందా అని అడగమంటున్నారు మమ్మల్ని. 40 కోట్లకు జరిగిందా, 400 కోట్లకు జరిగిందా? ఈ సెటిల్మెంట్లు ఏందని అడుగుతున్నా. సెటిల్మెంట్ చేసే హక్కు, అధికారం సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా లేదు. వెంకటేశ్వర స్వామి దగ్గర ఖజానాన్ని, డబ్బుని కాంప్రమైజ్ చేసి వాటాలు చేసుకునే హక్కు ఎవరికీ లేదు. ఆయన రవికుమార్ గారి దొంగలిస్తే కొందరు గజ దొంగలు పంచుకున్నారట. సోషల్ మీడియా ఒకసారి చూడమని చెప్పండి. ఇదేంటి రాజకీయ విమర్శలు కాదు, భక్తుల నుంచి వచ్చినట్టు విమర్శలు. దొంగలు దోచుకుంటే గజ దొంగలు పంచుకున్నారు. ఇది మంచిది కాదు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, మా ధర్మకర్తల మండలి దీని మీద చాలా సీరియస్గా ఉన్నాం. మా చైర్మన్ గారితో కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. ఆ హయాంలో జరిగినటువంటి ఈరోజు ఒక్కొక్క దాంట్లో భయపడిపోతే ఎట్లా మీరు? నిన్న మేము ఏదో వీడియో రిలీజ్ చేస్తేనే ప్రజలు పీకేశారు. అది చాలు కదా, ప్రజలు పీకేశారు. 62,000 ఓట్ల పై చిలుపుతో ప్రజలు పీకేశారు. ఇక దానికన్నా ఇంకేం కావాలి శిక్ష మీకు? మీ నాయకుడి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు, ప్రజలు పీకేశారు. దానికన్నా ఏం కావాలి? నాకు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలి ఆయన తిరుగుతున్నాడు. ప్రజలు పీకేశారు. ఇంకేమి భగవంతుడు డైరెక్ట్గా వచ్చి పీకుడు. ముందుంది ముసళ్ళ పండగ, అది చిరంజీవి గారు ఏదో చెప్తారు, క్రోకడైల్ ఫెస్టివల్ అని ఉంది. తొందరలోనే ఇవన్నీ ఉంది. దీన్ని లీగల్గా మా లీగల్ ఎక్స్పర్ట్తో మాట్లాడాము. వారు దీంట్లో ఉన్నట్టు వివరాలు చెప్తారు. 2-3 రోజుల్లో, ఈ వారం లోపల ఇంకో సెన్సేషన్ న్యూస్ కూడా వినబోతారు ఈ కేసు. పట్టుకున్నారు, సంతోషం, అభినందిస్తున్నాం. మేము కూడా పట్టుకున్నారు, సంతోషం. పట్టుకున్న వాడిని ఎందుకు శిక్షించలేదు? పట్టుకున్న వాడిని పోలీస్ స్టేషన్లో కాకుండా వెనకాల గెస్ట్ హౌస్లో ఎందుకు పెట్టారు? మిత్రులారా, పట్టుకున్న వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టకుండా వెనకాల ఎందుకు పెట్టారు? వెనకాల పెట్టి ఏ అధికారుల దగ్గర తీసుకుపోయారు?
ఏ అధికారులతో మాట్లాడించారు? ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోజు రవికుమార్తో వచ్చి ఎందుకు మంతనాలు జరిపారు? నేను అడుగుతున్నా, ఇవన్నీ జరిగింది పోలీస్ స్టేషన్లో కాకుండా బయట ఎందుకు పంచాయతీ పెట్టారు? దేవుడికి తెలుసు, మనకు తెలుసు. మీరేమో తెలియదు, అదే సాగుతుంది పిల్లి పాలు తగ్గేటప్పుడు ఎవరికి తెలియదని అన్నీ బయట వస్తాయి. ఇంతకుముందు సోదరులు అడిగినట్టు 15 నెలల్లో ఏం పీకలేదు అంటున్నారు. అన్ని సమయం రావు దేనికైనా, అన్నీ వస్తుంది. ఆయన ఉబలాట పడుతున్నాడని ఎంక్వైరీ అని ఆ ఎంక్వైరీ కూడా ఏ విధంగా ఒక విధంగా దీంట్లో కాకుండా వేరే దాంట్లోనే వస్తుంది. వాళ్ళ తప్పు, ఖచ్చితంగా తప్పు. దొంగ ఏంది పశ్చాత్త? అటైతే ఈ కోర్టులు, న్యాయస్థానాలు, జైళ్ళు, బెయిల్ ఎందుకు? దొంగలు చేసి వచ్చి చంపలేసి కరుణాకర్ రెడ్డి గారి ఇంటికి తిరిగి చంపలేసుకునేసి డబ్బులు ఆడు కట్టేసి సెటిల్మెంట్ చేసుకుంటే బయట పంపించేస్తారా? ఈ కోర్టులు, మన రాజ్యాంగంలో కోర్టులు, పోలీస్ స్టేషన్లు ప్రజల భద్రత కోసం పెట్టారు. ఇదేది రాచరిక రాజ్యం కాదు ఆయన కూర్చొని తీర్పిచ్చేదానికి. నేను చెప్పిందే కరెక్ట్ అని. ప్రజాస్వామ్యంలో పనిచేస్తున్నాము కరుణాకర్ రెడ్డి గారు. మీ మారిగా వైసీపీ సెక్షన్లు ఇప్పుడు పనిచేయవు, ఐపీసీ సెక్షన్లు పనిచేస్తాయి. వైసీపీ సెక్షన్లు పనిచేయవు, ఐపీసీ సెక్షన్లు పనిచేస్తాయి. మళ్ళీ హెచ్చరిస్తున్నా, రాబో రోజుల్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఆధారాలతో పాటు మేము శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతాం. రవికుమార్కి ఆయనకి వాళ్ళ ఫ్యామిలీ కూడా భద్రత కల్పించాలి. ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భంలో ఆ అంశాన్ని తీసుకుంటాం.